ఇక తహసీల్దార్ ఆస్తులు 100 కోట్లకు పైనే. ఇక నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడేమో శ్రీనివాస్ రెడ్డి. ఏసీబీకి మళ్ళీ చిక్కిన డిఏఓ శ్రీనివాస్ రెడ్డి. ఆర్ఐగా ఉన్న సమయంలోనూ కేసు, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్లో విధులు. 7 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు. రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాలో కోట్లలో ఆస్తులు. వారే వా. నెక్స్ట్ టైం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తావేంది మా మల్రెడ్డి రంగారెడ్డికి పోటీగా? మల్రెడ్డి రంగారెడ్డి నాకు పోటీ చేస్తాడేంది? 100 కోట్లు సంపాదించిండంట అటుగానే. 5లో ఉంది. 100 కోట్లకు పైన ఒక తహసీల్దార్ ఆస్తులే 100 కోట్లకు పైన ఉన్నాయంటే ఇది అఫీషియల్గా. ఇక ఆయన ఇంకా దోసుకునే ఇంకెంత పాడైనయో. బాబా ఇగో బిల్డింగ్లు కట్టుకున్నాడే. సరూర్నగర్లో భవనం అంట, మంచిగానే ఉన్నది. తహసీల్దార్ ఆస్తులు 100 కోట్లకు పైగే. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయ డిఏఓ శ్రీనివాస్ రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా అంటే మీన్స్ డిఏఓగా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ల్యాండ్ సెటిల్మెంట్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో 7 బృందాలు గురువారం ఏకకాలంలో ఆయన సొంతిల్లు, ఆర్డీఓ కార్యాలయం, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 3 జిల్లాల్లో కోట్ల ఆస్తులు. శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాలో కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వివిధ చోట్ల 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అందులో 3 ఓపెన్ ప్లాట్లు తుర్కేంజాల్, మరో 3 యాదగిరిగుట్ట, హస్తినాపూర్ సెంట్రల్, హస్తినాపురం, విశ్వేశ్వరయ్య కాలనీలో ఒక్కో ప్లాట్ ఉన్నాయి. కర్మన్ ఘాట్లో 2 ప్లాట్లు, సరూర్నగర్లో G+3 పెంట్ హౌస్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నల్లవల్లిలో 10.8 ఎకరాల భూమి, 3 కార్లు, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇంట్లో బ్యాంకు లాకర్లలో కలిపి కిలో 140 గ్రాముల బంగారం ఉంది. ఇందులో 46 తులాల బంగారం బ్యాంకులో కుదవపెట్టి 26 లక్షలు రుణం తీసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి తన కుమారుని పేరుతో బాలాపూర్లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్లో 86 లక్షల పెట్టుబడి పెట్టారు. లాకర్లో 4.38 లక్షల నగదు లభించింది. 6.87 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. సోదాలో లభించిన ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, పెట్టుబడులు, నగదు, బంగారం తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. చట్టబద్ధమైన ఆదాయంతో పోలిస్తే గుర్తించిన ఆస్తులు ఎంత మేరకు అధికంగా ఉన్నాయన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అన్ని హై ప్రయారిటీ ఏరియాలు. అది హైదరాబాద్ సరూర్ నగర్ కావచ్చు, ఖర్మన్ ఘాట్ కావచ్చు, ఇబ్రహీంపట్నం, బిఎన్ రెడ్డి తర్వాతనే తుర్కేంజాల్ ఉంటుంది. అది కూడా నీకు హైదరాబాద్లో కలిసిపోయింది. ఇప్పుడు మంచి ప్రైమ్ లొకేషన్ అయిపోయింది. ఇటువంటి ఏరియాలో వీళ్ళు చెప్పిన ప్రకారం సింపుల్గా చెప్పుకుంటేనే 300 కోట్లకు పైన ఉంటుంది ఇప్పుడు ఆస్తి. వాళ్ళు 100 కోట్లు అని రాసేళ్ళు. వాళ్ళు చెప్పిన ప్రకారమే 300 కోట్లు ఉంటుంది ఈ ఆస్తి. నెక్స్ట్ మా మల్రెడ్డి రంగారెడ్డి పోటీ చేస్తాడేమో ఎమ్మెల్యేగా. ఒక ఎంఆర్ఓనే ఇంత సంపాదిస్తే ఒక ఎమ్మెల్యే ఎంత సంపాదించాలి? ఎంఆర్ఓలు అధికారుల పైన ఇటువంటి వస్తేనేమో కొరడా జుడిపిస్తున్నారు. మరి రాజకీయ అవినీతి జరిగితే ఎవడు కొరడా జుడిపించాలి? రాజకీయ అవినీతి పరుల పైన ఎవడు ఎందుకు కొరడా జుడిపించట్లేదు? నువ్వు అధికారంలోకి వస్తే నువ్వు సంపాదించుకో, నేను అధికారంలోకి వస్తే నేను సంపాదించుకుంటా. నువ్వు నన్ను అనద్దు, నేను నిన్ను అనను. 3 పార్టీల మిలాఖత్ ఇదే. తప్పుడు రిపోర్ట్లతో అక్రమార్జన చేపట్టిండంట. మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ మండలంలో తహసీల్దార్గా పనిచేసిండు. మంచి ఏరియాలు బాలాపూర్, మహేశ్వరం, శంషాబాద్ ప్రైమ్ ఏరియాలలో మంచిగా పనిచేసిండు. 2009లోనే ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. అయినా కూడా మనోడు మారలే. ఏ సంతకం పెడితే వస్తుంది, నాకేం పని, నాకు బోలెడు మంది పరిచయాలు ఉన్నారు అనుకుంటారు.